నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ 5 నియోజకవర్గాల సమన్వయకర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్టీసీ ఛానల్ అధినేత కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి దగ్గర సులూరుపేట దొరవారి సత్రం తడమండలానికి చెందిన పలువురు టీడీపీ నేతలను కలిశారు. అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి, నాయుడుపేట విజయభాస్కర్ రెడ్డి, గంగాప్రసాద్ మరియు తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన ఒక రాక్షస పాలన సాగుతోందని, ఈ పాలనకు అతి త్వరలో మనమందరం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓట్లు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులుగా తిరుపతి పార్లమెంట్ బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ని సులూరుపేట నియోజకవర్గ బరిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగిన డాక్టర్ శ్రీ నెలవల విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొక్కు శంకరయ్య యాదవ్, వంకా సుధాకర్ యాదవ్, బొమ్మన పళని, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ తీసుకుని డాక్యుమెంట్ అప్పించామండి. పార్టీ కార్యదర్శి రాబోయే ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాదరావు గారిని నియమించడం జరిగింది. ఈరోజు ప్రజల్లో మరి ఎన్డీఏ తరఫున వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్కి వరప్రసాదరావు గారు ఒక పర్యాయం పనిచేసి ఉన్నారు. మరి వారి సేవలు ఆ తరఫునే ప్రజలు చాలా సంతోషంగా ఉపయోగించుకున్నారు. ఈ దఫా రెండవసారి వారు గెలవబోతున్నారు పార్లమెంటు మెంబర్గా. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. వారి సేవలు ఆ ప్రజలు ఆ రోడ్డు పడిన రోజున వాళ్ళు ఎంత సంతోషపడతారో ఆ సంతోషాన్ని మనం అందరం కూడా చూడాలి. ముఖ్యంగా గంగాప్రసాద్ గారు, తర్వాత మన వరప్రసాదరావు గారు అని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు కూడా బాగా చురుగ్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమైకమై కంకణం కట్టుకొని చాలా చురుగ్గా పనిచేస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది సంక్షేమమే కాదు, సంక్షేమము అభివృద్ధి రెండు కావాలి. 2 కళ్ళు మనిషికి ఏ విధంగా ఉంటాయో సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి జరగాలి. ఈ గత 55 నెలలుగా ఇప్పుడున్న ప్రభుత్వం అరాకొరా సంక్షేమం తప్ప పూర్తి స్థాయిలో సంక్షేమం కూడా చేయలేదు. శుభదినం. ఈరోజు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు వరప్రసాద్ గారు ఈరోజు గంగాప్రసాద్ గారి దగ్గరికి ఇచ్చేయటం, మరి అదే సమయాన్ని అందరం కూడా ఇక్కడే ఉన్నాం. మరి ఆయన అన్ని కాన్స్టిట్యున్సీలని కూడా తిరిగేదానికి ఆయన ప్రయత్నం మొదలుపెట్టాడు. నా ఉద్దేశం ప్రకారం ఆయన చాలా పెద్దవారు, నేను చిన్నవారు. ఈ రోజుకి సారు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారేమో అని నా అభిప్రాయం. మంచి నిర్ణయం తీసుకొని ఒక జాతీయ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీ తరఫున తిరుపతి పార్లమెంట్కి అభ్యర్థిగా ఈరోజు ఆయన నిలబడున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరం కూడా మరి ఆయనకి సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రాత్మకమైన అవసరం. ఈ ప్రాంత అవసరాల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా
మేమందరం కూడా మరి మీ వెనక మేము ఉంటాం, వీళ్ళ వెనక మేము ఉంటాం, మేము నడుస్తాం. ఒక మంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్ళేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ అడుగుజాడల్లో నడిచి వాళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై హింద్. ఈరోజు అనుకోకుండా సార్ ఇటు వెళ్తూ ఫోన్ చేశారు, లేకపోతే చాలా పెద్ద సమావేశం పెట్టుకుని అందరినీ పిలిచి చేసేవాళ్ళు. మళ్ళీ రోజు ఈ ఆత్మీయ సమావేశం పెట్టి కాన్స్టిట్యున్సీ మొత్తం కాన్స్టిట్యున్సీలో అందరినీ కలిపి అందరినీ సమన్వయపరిచి ఒక మంచి సమావేశం పెట్టుకుంటాము. ఆత్మీయ సమావేశం ఇదేంటంటే ఏదో వెళ్తూ కట్టసి కాలుగా వచ్చారు సార్. నెక్స్ట్ మీటింగ్ వచ్చేసి మేము కాన్స్టిట్యున్సీలో అందరినీ పెట్టి జనసేన నుంచి యాక్టివ్ పర్సన్ ప్రవీణ్ ఉన్నాడు. అట్లానే బీజేపీలో కూడా ఇక్కడ మన నారాయణ రెడ్డి గారు కానీ దయాకర్ గారు కానీ ఆయన స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. అందరినీ కలుపుకుని మా తెలుగుదేశం నుంచి ఉన్న మిగతా లీడర్లు అందరినీ కలుపుకుని ఈ కాన్స్టిట్యున్సీలో ఒక సమన్వయ కమిటీలా పెట్టుకుని సార్ మళ్ళీ పిలుస్తాము ఆ టైం పెట్టుకుంటే. ఎందుకంటే పెద్దలకి చాలా కష్టం. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలన్నీ సమన్వయం చేసుకోవాలి. 40 డేసే టైం ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం అంతా అర్థం చేసుకుని ఆయన ఇచ్చిన 10 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయినా దాన్ని మనం సద్వినియోగం చేసుకుని దాన్ని చక్కగా వాడుకోవాలని చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక డెడ్లీ కాంబినేషన్, చాలా అదృష్టం. ఎన్డీఏలో తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు, మా సోదరుడు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక టీంని ఇచ్చారు ఇక్కడ. అట్లానే పెద్దలు వరప్రసాద్ గారిని ఇంతకుముందున్న అనుభవం మీ అందరికీ తెలుసు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఏం డెవలప్ చేశారు, ఎన్ని డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. ఒక ఎంపీగా నాకు తెలిసి అయితే నేను చూసిన వాళ్ళలో అంత డెవలప్మెంట్ చేసిన ఎంపీ నేను చూడలేదు. అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజలకి ఏం కావాలో తెలుసుకుని ఆ గవర్నమెంట్లో అక్కడ ఆ నేషనల్ లెవెల్లో కన్విన్స్ చేసి తీసుకుని వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు ఇంకా శుభ పరిణామం ఏంటంటే మన ఏరియాలో వారి సౌజన్యంతో ఎన్డీఏలో దట్టు బీజేపీ పార్టీలో ఢిల్లీ నుంచి ఏం కావాల్సినా కూడా తిరుపతి పార్లమెంట్ అదృష్టంగా భావిస్తున్నాను నేను. మనందరి బాధ్యత ఇది. మనమందరం కూడా ఒక మాట మీద కలిసికట్టుగా ఉండి 3 పార్టీలు కలిసి కమలం గుర్తు మీద అట్లానే డాక్టర్ వరప్రసాద్ గారిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంపీగా పంపించుకుంటే ఈ ప్రాంతానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు. ఎందుకంటే బీజేపీ అంటే మీకు తెలుసు నేషనల్ పార్టీ, మోడీ గారు 100% అధికారంలోకి వస్తుంది పార్టీ, ఇక్కడ తెలుగుదేశం వస్తుంది. ఈ కాంబినేషన్లో వర్క్ చేస్తే చాలా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరినీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఈ మంచి కాంబినేషన్ని మీరందరూ కలిసి సద్వినియోగం చేసుకోగలిగితే మన లీడర్లందరినీ మనం కన్విన్స్ చేసి చెప్పుకోగలిగితే ఇది ఒక శుభ పరిణామం అవుతుంది ఏరియాకి. సో దీన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. పార్టీ ఉన్నారు ఒకరిద్దరు తప్పితే వాళ్ళ కాన్స్టిట్యున్సీ కంట్రోల్ చేయగలిగారు. మిగతా కాన్స్టిట్యున్సీస్లో విచ్చలవిడితనం, చిన్నపిల్లలు గంజాయి చెప్పడం కానీ లేకపోతే రకరకాల దౌర్జన్యాలు చేయటం, మాట్లాడితే ఒక ఫ్యాక్షనిజం లాగా కొట్లాటలు, వాళ్ళు తిన్న ఇసుక దోపిడా లేకపోతే గ్రావెల్ అమ్ముకున్నారా లేకపోతే ఎక్కువ చేశారా లేదా చీప్ లిక్కర్ అమ్ముకున్నారా లేదా ఎంత పరిమాణ పనులు చేసినప్పుడు పర్వాలేదు. కానీ భవిష్యత్తు ఉన్న పిల్లలకి జరగబడుతున్నారు. నా దగ్గరకు వస్తే విలేకరుల మిత్రులు మీరే చెప్తున్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ దౌర్జన్యాలు అంటే అవసరమైతే పత్రికేయ మిత్రుల్ని వాళ్ళని కూడా బెదిరించే స్థాయికి దిగజారిపోయారు. వ్యవస్థని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఒక పౌరుడిగా ఈ సమాజంలో ఒక బాధ్యతగా నేను వ్యవహరించాలి. కాబట్టి ప్రతి ఎలక్షన్కి వస్తే నేను మిత్రుడు చెప్పినట్టు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను, కానీ తప్పకుండా మంచి వాళ్ళ వెనకాల ఎప్పుడు నేను అన్ని రకాల నాకు చేతనైన అండదండలు ఇస్తూ ఉంటాను. నేను తప్పకుండా అందుబాటులోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళట్లేదు నేను ఎవరైనా కూడా. కాబట్టి ఈ దుర్మార్గాల్ని వీటినంతా కూడా దూరం చేయాలంటే మీరు ఇప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటు అనే ఆయుధంతో మనం చక్కగా ఒక బుద్ధి చెప్పి ఈ బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమిని కనుక గెలిపించుకోగలిగితే ఈ రాష్ట్రంకు ఒక బంగారు భవిష్యత్తు వస్తుంది. కాబట్టి దీన్ని ఒక మన మంచి అవకాశంగా మీరు తీసుకుని చేయాలని చెప్పేసి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ప్రసాద్ గారు నాకు గత 30 సంవత్సరాలుగా మిత్రుడు, నేను ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక పద్ధతిలో
ఏమాత్రం స్వార్థం లేకోకుండా ప్రజల సేవ చేసుకుంటూ తను నమ్మిన ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు పారిశ్రామికవేత్త. చాలాసార్లు అనుకున్నాం వారు కూడా నన్ను రావడం, ఎందుకంటే నాకంటే చాలా సీనియర్ రాజకీయాలు, మీరు రాంగ్ పార్టీలో ఉన్నారు, మీరు రైట్ పర్సన్, తెలుగుదేశం చేయండి అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. వారితో చెప్పాను, ఆ అవకాశం రావాలా, వారు తప్పు చేసినప్పుడే నేను తీసుకురాగలనని చెప్పి. ఇప్పుడు ఏం జరిగిందో నేను తెలియచేయాలని చెప్పాలనుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు, వారు జైలులో ఉన్నప్పుడు వారికి ఒక రాజకీయ భవిష్యత్తు ఉందా లేదన్న పెద్ద సందేహం ఉన్న రోజుల్లో ఏది ఆలోచించుకోకుండా వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. 14లో ఏ విధమైన మాకు వేవ్ లేనప్పుడు, ఏ విధమైన ఆర్థిక సహాయాలు లేనప్పుడు కూడా నా వంతు నేను చేసుకుని నా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా నా సొంత నిధులతో వనరులతో సహాయం చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పనులు చేసుకోగలిగాను. ఉదాహరణకు సూళ్ళూరుపేటలో చక్కటి ఆ రోజు షార్ నిధులతో నా వంతుని చేసి చక్కని కూరగాయల మార్కెట్ కూడా కారణమని చెప్పి తెలియజేస్తుంది. ఆ తర్వాత అక్కడ సబ్వే ఒకటి కట్టించే భాగ్యం నాకు దొరికింది, అది పూర్తి కాలేదు. ఆ తర్వాత అలాగే కోటపోలు కానివ్వండి, దురవసత్వం కానివ్వండి, ఉన్నవాళ్ళు కానివ్వండి, అలాగే కొన్ని ట్రైన్స్ ఆఫ్ చేయించగలిగాను. నవజీవన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, లేదా ఢిల్లీ ఎక్స్ప్రెస్ కానివ్వండి, అది సూళ్ళూరుపేటలో, పినాకిని ఎక్స్ప్రెస్ నాయకుపేటలో, అలాగే పెద్దపల్లిలో కూడా సభ్యులు కట్టించడం జరిగింది. ఇప్పుడు ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని చెప్పి సుధాకర్ రెడ్డి గారు అలాగే గంగాప్రసాద్ గారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన మొట్టమొదటిది అది సూళ్ళూరుపేటలో ప్రారంభించిన సబ్వే, అది దక్షిణ ఉత్తర ప్రాంతాలు కలుపుతుంది కనుక అది తప్పనిసరిగా ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ వాళ్ళ సహాయంతో ఆ మాత్రం కూడా మేము ముందుకు వెళ్ళగలిగాము. సో ఇప్పుడు ఖచ్చితంగా నేను పూర్తి చేస్తాను మొదటి సంవత్సరంలో అని చెప్పి వీరికి పెద్ద నాయకులకు నేను హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనది నాకు సలహా ఇచ్చింది ఏంటంటే, వీరందరూ కూడా సీనియర్స్. నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉండొచ్చాను, కానీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే రాజకీయం ముందు ఐఏఎస్ ఆఫీసర్ అనుభవం ఏమాత్రం సరిపోదని చెప్పి నాకు రోజు తెలుస్తుంది. మేము నిజాయితీలో ఉండలేము. ఇది ప్రజల్లో ఉంటారు కనుక, ప్రజా సమస్యలు కనుక రాజకీయవేత్త జ్ఞానం చాలా ఎక్కువ అనేది నేను పూర్తిగా తెలుసుకుంటున్నాను. ఇప్పుడు వారు కోరింది ఏమిటంటే, సుధాకర్ రెడ్డి గారు కోరింది ఏమిటంటే, ఇక్కడ కడపట్ర, పేర్నాడు, అలాగే వేనాడు అది కొన్ని కారణాల వల్ల పక్షుల శరణాలయం అని చెప్పి అది ఆంక్షలు ఉండడం వల్ల పనులు జరగట్లేదని చెప్పారు కనుక ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను, ఆంక్షలు ఎత్తి ఆ రోడ్డు తీసుకొచ్చే బాధ్యత మొదటి సంవత్సరంలో నేను పూర్తి చేస్తాను. ఎందుకంటే అప్పుడు షార్లో నుంచి కూడా నిధులు తీసుకొచ్చి పేర్నాడు, కొరిడి అక్కడ కూడా కోటి పైచిలుక షార్ వాళ్ళు ఇచ్చిన దాంతో అక్కడ చక్కగా తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కేసీఎంలో కూడా నేను తాగునీరు ఏర్పాటు చేశాను. ఈ రెండు కూడా తప్పనిసరిగా చేస్తాము. అది కాకోకుండా తప్పనిసరిగా ఇప్పుడు మత్స్య సంపద పులికాట్ లేకులో రోజు రోజుకు క్షీణించిపోతుంది. అది కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ మత్స్య సంపద మీద జీవనోపాధి చేసుకుంటుంటారని నాకు తెలుసు. ఒకప్పుడు 600 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ఈ పులికాట్ లేకు ఇప్పుడు వచ్చి కేవలం 200 స్క్వేర్ కిలోమీటర్లు తగ్గిపోయింది. అది బ్రాకిష్ వాటర్ రావటంలా, సముద్రం నీళ్ళు రావటంలా, అలాగే వర్షాలు లేకపోవడం వలన ఈ నదుల నీళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేకపోతుంది. కాళింగి నది నుంచి కూడా, అలాగే స్వర్ణముఖి నుంచి కూడా వెళ్ళలేకపోతుంది. సో ఇట్టి పరిస్థితుల్లో ముఖద్వారాలు ఓపెన్ చేయించాలి కనుక నేను అప్పుడు ప్రారంభించింది. ఆ తర్వాత ఒక సమర్థవంతమైన ఎంపీ లేకపోవడం వలన ఆగిపోయింది కనుక నేను ప్రత్యేక హోదా రాజీనామా చేశాను కనుక ఈ సూళ్ళూరుపేట సబ్వే అలాగే ఇది కూడా ముఖద్వారాలు కూడా ఆగిపోయింది కనుక నేను తప్పనిసరిగా ఈ 3 చేపడతానని చెప్పి తెలియజేస్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారు నాకేం భిక్షం పెట్టలా. వారికి నేను అవసరం, నాకు భార్య అవసరం. ఇదే రాజకీయం. ఎవరన్నా భార్యాభర్తలు లేకపోతే అన్న ఎవరంటే నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటే చాలా పొరపాటు. నేను ఇచ్చానని ఆయన అనుకుంటే అది కేవలం అహంకారం అవుతుంది తప్ప అది రాజకీయం అనిపించకూడదు. నేను తప్పు చేస్తే అప్పుడు చెప్పు. నీకు ఒకవేళ నేను ఎంపీగా అర్హత లేదంటే చెప్పు, ఎమ్మెల్యేకి అర్హత లేదంటే నువ్వు చెప్పు. అంతే తప్ప నుంచి ప్రజల్లో ఉంటున్నాను కనుక మీ తొత్తుడికి నేను తల వంచలేదు కనుక నన్ను తీసేస్తారా? మీరు ఏమన్నారు ఒక్కసారి గుర్తుందా? మిథున్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలవమన్నారా? ఆయన రాజంపేట ఎంపీ, సమస్య వచ్చి తిరుపతిలో ఉన్నది. నేను అప్పుడు ఏమడిగాను? ధైర్యవంతుడు కనుక నేను ఇంటికి వెళ్ళాలా మిథున్ రెడ్డి దగ్గరికి అని చెప్పి అందరి ముందు నేను అడిగానంటే నాకు నా బాగా చూడండి, నేను ఒక ఎంపీని. ఏ విధంగా అతను నాకంటే అనుకుంటుంది? ఆయనకి ఇక్కడ ఏమి సంబంధం? అప్పుడు ఆయన ఏం సంబంధం లేదే. కేవలం దళితుడు నీ దగ్గర నీకు పంపించాలని, నీ మనిషి దగ్గర పంపించాలన్న ఒక్కరు తప్ప ఏ రోజున ఆలోచించారా మాకు ఆత్మాభిమానం ఉంటుందని? ఈ మహనీయులు పెద్దలందరూ కూడా రండి, యువర్ రైట్ పర్సన్ ద రాంగ్ పార్టీ అని చెప్పి గంగాప్రసాద్ గారు లాంటివి చెప్పినప్పుడు కూడా అలా ముందుకు వెళ్ళిపోయాను. కలవాలి కనుక అనుభవంతుడైన చంద్రబాబు గారు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ఆ విధంగా ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటూ, రాష్ట్ర సంక్షేమం కోరుకుంటూ, ఈయన కనుక ఇంకా ఇక్కడ ఇలాగే ఉంటే ఇంకా దౌర్జన్య అవినీతి పెరిగిపోతుంది, అహంకారం పెరిగిపోతుంది, నియంత్రణతో పెరిగిపోతుంది. కనుక ఎంతో దూరదృష్టితో వారు వచ్చిన తర్వాత అప్పుడు పెద్ద మనసు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా చేతులు కలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో ఏం చెప్పారో తెలిసిన నాకే చెప్పారు. పెద్ద మనసు పెట్టుకుని కేవలం వారు చేసే నియంత్రణత్వం కొరకు, అప్రజాస్వామ్యం కొరకు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అహంకారం కొరకు నేను చేతులు కలపాల్సి వచ్చింది. రాష్ట్రాన్ని కాపాడవలసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఎంతో కాపాడకపోతే ఇది రౌడీ రాష్ట్రంగా తయారైపోతుందని చెప్పి వారు నాకు చెప్పి తెలియజేయడం జరిగింది. దాని కొరకు చివరికి మోడీ గారు కూడా తీసుకున్నాం. ఎందుకు వారు కలిసారా? వారు కూడా ఆ రోజు చిలకూరుపేటలో ఏమన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతుంది, అది సిగ్గుచేటు మనకి. ఒక ప్రధానమంత్రి గారి లెవెల్కి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అలా చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిశీలన మళ్ళా అంతఃపరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. సులూరుపేట ఎస్ఐ కోట రహీం రెడ్డి బజారులో ట్రాఫిక్ నియంత్రణపై ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు. అంతేకాకుండా బజారులో తమ పోలీస్ సిబ్బందిచే కలిసి తిరుగుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సూలూరుపేట ప్రజానికానికి నమస్కారం. మన సూలూరుపేటలో ట్రాఫిక్ సంబంధించినటువంటి చాలా అందరూ సహకారంతో నీట్గా నడుస్తూ ఉంది. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా అంతకేం లేవు. దయచేసి గమనించాల్సింది ఏంటంటే కొంతమంది తెలిసి తెలియకుండా వాళ్ళ బైక్లు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ అక్కడ రోడ్డుకి మిడిల్లోనే వదిలేసేసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇది మన ఊరు, మన సూలూరుపేట, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. వేరే వాళ్ళ చేత, పోలీసుల చేత, ఇంకోటి చేత చెప్పించుకోనల్లా చేయకూడదు. ఎందుకనంటే మనిషికో మాట పశుకో దెబ్బ అన్నారు. మనం మనుషులంలాగే మనకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండానే మన బైకు అనేది రోడ్డుకి అడ్డంగా ఉంటుంది. ట్రాఫిక్ ఇంటరప్షన్ ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని ప్రాపర్గా వేరే చోట పార్క్ చేసుకుంటే చాలా బెటర్ కదా. ఎవరో చెప్తే మనం చేసేదేంటి? మన బాధ్యత మనకు లేదా? మన ఇక్కడ ఏదన్నా చెత్త చెదారమో తిన్నది ఏదైనా రోడ్డు మీద పడేయకూడదు. అలాగే రోడ్డు మీద బైక్లు పెట్టకూడదు, కార్లు పెట్టకూడదు. వేరే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. అది ఎక్స్టెండ్ అయ్యి రోడ్డు మీద దాకా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. మనం ఎక్స్టెండ్ అవుతున్నటువంటి ఆ యొక్క రోడ్ల మీద పెట్టకూడదు అనేటువంటి జ్ఞానము వాళ్ళకు ఉండాలి. మరి ముఖ్యంగా ఆ కోమల మేస దగ్గర కావచ్చు, ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, మార్కెట్ ఎదురు కావచ్చు, ఆటో వాళ్ళు మనుషులు కన్నా ఆటోలు ఎక్కువగా ఉన్నాయి.
అక్కడ ఆటోలు దాదాపు 20-30 రోడ్ల మీద పోటీ పడి పెట్టుకుంటా ఉన్నారు. మీరు అక్కడ అందరూ ఎక్కాలని మీరు అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా అక్కడే ఎగబడి ఆడ పెట్టుకున్నారు. దయచేసి పబ్లిక్ ఆ యొక్క కూడల దగ్గరికి వెళ్లకుండా బస్ స్టాండ్ దగ్గరకో ఇంకో చోటకో వచ్చి అక్కడ మీరు ఓపెన్ ప్లేస్లో అక్కడ ఆటోలు దొరుకుతాయి, మీరున్న చోటకు ఆటోలు వస్తాయి. దయచేసి ఇది గమనించి ఎక్కువగా కూడలి వద్ద ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది కలగనీయకుండా అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద వెహికల్స్ పెట్టనీయకుండా, అలాగే ఈ బస్ స్టాండ్ ప్రెమిసెస్లో కానీ మన మార్కెట్ ప్రెమిసెస్లో సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూలూరు ప్రాంతంలో ఉన్న కావలి వీధిలో ఉన్న టీడీపీ నాయకులు నలజాం రాము నేతృత్వంలో కొనసాగిన కార్యక్రమంలో పలువురు వైసీపీ అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ మరియు మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్ల ఆధ్వర్యంలో సూలూరు కావలి వీధికి చెందిన పలువురిని వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీపీ కార్యాలయం వద్ద సూలూరుపేట రూరల్ ప్రాంతాలకు చెందిన మరికొందరిని కూడా టీడీపీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. అనంతరం నిలవల విజయశ్రీ సూలూరులో ప్రచార రథంపై తన ప్రచారాన్ని కొనసాగించింది. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. కావాలి నీకు ఆర్డర్ వచ్చిందిరా లైట్లే మాకు పేరు కూడా చేస్తారు తర్వాత వెంకటేష్ మీరందరికీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరసారత్న గారు
తెలుగుదేశం కండువా కలిపి సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. రజనీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకివ్వడం జరిగింది. అదేవిధంగా మన కూటమి అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తు మీద, మరి ఇంకొక ఓటు తిరుపతి ఎంపీగా కమలం గుర్తు మీద ఓటు వేసి ఇద్దరిని అఖండ విజయంతో గెలిపిస్తారని, సాధారణంగానే ఇది తెలుగుదేశం వార్డు, తెలుగుదేశం అభిమానులు ఎక్కువ. ఈసారి అందరూ కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం ఓట్లేసి బీజేపీ కూటమి అభ్యర్థికి ఓట్లేసి ఇద్దరిని అఖండ విజయంతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వార్డులో యువత తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులయ్యి 56 మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా హర్షణీయం, చాలా గర్వంగా ఉంది. వీళ్ళందరికీ మా మనస్ఫూర్తి మద్దతు పలుకుతూ వీళ్ళని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్పించుకొని వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలన్నీ ఇంకా రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతం ప్రజలే చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇన్ని రోజులు ఈ అరాచక పాలనలో జరిగిన ఇబ్బందులన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన మంచికంతా మేము వెన్నుగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులుగా వాళ్ళకి ఎప్పుడు మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి వాళ్ళ మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తూ ఈ అసెంబ్లీలో తనకి అవమానం జరిగినప్పుడు నేను ఈ గౌరవ సభలో ఉండలేను, మళ్లీ ఎన్నికలకు పోతాను, ఎన్నికల్లో గెలిచి తిరిగి ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తానే కానీ గౌరవ సభకు రాను అని చెప్పాడు. దాంట్లో భాగంగానే ఈరోజు మరి మా కోడలు విజయశ్రీ గారిని మీ ముందుకు తీసుకొచ్చాం. మేమంతా కలిసి మీ ఆశీర్వాదం కోసం తీసుకొచ్చాం, మీ దీవెన కోసం తీసుకొచ్చాం. సైకిల్ మీద మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా అభ్యర్థినిగా ఆమెను గెలిపించి రేపు అసెంబ్లీకి గౌరవ సభకి చంద్రబాబు నాయుడు గారిని పంపాలంటే ఈమెను గెలిపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కదా. కాబట్టి సైకిల్ గుర్తు కొట్టేయాలి కదా, ఆమెను గెలిపించాలి కదా, అసెంబ్లీకి పంపించాలి కదా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి కదా. గౌరవ సభకు పంపిస్తాం. ఎప్పుడో సూలూరుపేట అభ్యర్థిని విజయశ్రీ గారిని గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఖచ్చితంగా గౌరవ సభకు పంపించాలని చెప్పి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మీ నుంచి ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.